హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మన వీడియోలో 11th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,770 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 21,450 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 11th జనవరి 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,770, లో వచ్చేసి 21,450. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,700 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 11th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,700, లో వచ్చేసి 47,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 31,350 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 20,050 వరకు లో సేల్ రావడానికి ఛాన్స్ ఉంది. 21,050 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 21,050. కాబట్టి మీరు 11th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,350, లో వచ్చేసి 21,050. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 11th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే మనకి గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్ కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1:30 లేదా 12:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ మామూలుగా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ సైడ్ వేస్ వస్తూ మీకు 1:30 తర్వాత మార్కెట్ అనేది ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా మనకు 11th జనవరి రోజు కూడా మార్కెట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకున్న డేటా ప్రకారం ఆ రోజు మార్కెట్ ఉంటే బేరిష్ ట్రెండ్లో కొనసాగవచ్చు, లేదా మార్కెట్ సైడ్ వేస్ అయినా ఉండొచ్చు. సో ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను బేరిష్ ట్రెండ్ చెప్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా పీఈ ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీరు సిఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.